హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నా వీడియో ఏంటంటే ఈరోజు వచ్చేసి నా బొమ్మల అన్బాక్సింగ్ అంటే జాతరలో కొన్న బొమ్మలు గాయ్స్. ఇప్పుడు ఆ అన్బాక్సింగ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా జాతర వీడియోని ఎవరెవరు చూడలేదో వెళ్ళి చూసేయండి, ఓకేనా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ నేనైతే ఎక్కడెక్కడ కొన్నాను అంటే ఒక్కొక్క గుడిలలో మా మమ్మీ ఒక్కొక్క టెంపుల్లలో అయితే ఒక్కొక్క బొమ్మ అయితే ఇప్పించారు మా మమ్మీ. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు అయితే చూపిస్తాను, ఓకే? సో ఫస్ట్ ఇది వచ్చేసి ఐలెల్లి టెంపుల్లో అయితే కొన్నాము. చిన్న హ్యాండ్ బ్యాగ్ పింక్ కలర్ది. ఆ రోజు పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, ఆ డ్రెస్ మీద సూట్ అవుతుందని తీసుకున్నాము మా మమ్మీ. బాగుంది కదా గాయ్స్. ఇది వచ్చేసి ఎలా ఓపెన్ చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అని ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేయాలి, ఓకేనా? ఇలా పెట్టేసి ఇలా అని బంద్ చేసేయాలి. దీనికైతే పల్సర్స్ తోటి అయితే నా హ్యాండ్ బ్యాగ్గా పట్టుకోవడానికి అయితే ఇచ్చారు. చూడండి, స్మాల్ హ్యాండ్ బ్యాగ్. బాగుందా గాయస్? నా స్మాల్ హ్యాండ్ బ్యాగ్ బొమ్మలతో ఆడుకుంటాను నేను డైలీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ కొన్నాం మమ్మీ? కొమ్రెల్లిలో ఈ డమరుకం అయితే కొన్నాము. అంటే నాకు కొన్ని షూట్స్లో కావాలి కాబట్టి ఇలా ఇలా నాకు కావాలి. కొన్ని షూట్స్ స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇలా కంటిన్యూగా ఈ వీడియోస్ అయితే కంపల్సరీగా ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అయితే మీకు కంపల్సరీగా పోస్ట్ చేస్తానని చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు నాకు ఎగ్జామ్స్, స్కూల్ ఉండే అవన్నీ ఉండే కాబట్టి చేయలేకపోయాను. కొన్ని వీడియోస్ తీస్తుండే. ఈసారి నుంచి అయితే రెగ్యులర్గా అయితే కంపల్సరీ వీడియో అయితే తీస్తాను, ఓకే? ఒక నిమిషం. ఇలా మనము కింద పట్టుకోవాలి. ఇలా పట్టుకొని బాగుంది కదా గైస్. ఎక్కువ సౌండ్ చేయదు, మళ్ళీ సౌండ్ చేసే డమరుకం డమ్మని వెళ్తుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది యాదగిరిగుట్టలో కొన్నామన్నమాట. నాకు పెయింటింగ్ పిచ్ ఎక్కువ ఇష్టం అనమాట. మా మమ్మీలాగా నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టము. అందుకని మా మమ్మీ అయితే పెయింటింగ్ కిట్ అయితే ఇప్పించారు. మనకైతే నార్మల్గా నా దగ్గర చాలా ఉంటాయి ఇవి. ఇంకా ఇలాంటిది చిన్నది నాకు ఇలాంటి ఫ్లవర్ది, ఇంకా పెయింటింగ్స్ ఇవన్నీ నాకు కావాలి, యూస్ఫుల్. అవన్నీ నేను నిన్ననే యూజ్ చేసేసాను, కొన్ని అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలి, చిన్నవి అనమాట. ఈ చిన్న ఎంత క్యూట్ ఉన్నది చూడండి గాయస్. మనకి ఎక్స్ట్రా దీంతో పాటు ఇవి కూడా ఇచ్చారు, పెయింటింగ్ చిన్న చిన్న బాక్సెస్. మా మమ్మీకి ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇందులో మనకి ఉప్పు కారంలు అవన్నీ ఉంటాయి కదా, వేసుకోవచ్చు, మనకి బాగుంటాయి. డాల్స్కి చిన్న బొమ్మలకి మనము చిన్న కారం పొడి, పసుపు బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఖాళీ అయ్యాక. అది చిన్న బొమ్మలది వంట చేస్తాం కదా, దానికి చిన్న కారం పసుపు వేసుకోవాలి కదా, ఇలా దానికోసం అయితే తీసుకున్నాం. దానికోసం అని కాదు, పెయింటింగ్ చేసుకోవడానికి అయితే ఈ కిట్ తీసుకున్నాము. దాని లోపలనే ఒక డ్రాయింగ్ది బుక్ అయితే వచ్చింది, ఇంకా పెయింటింగ్ బ్రష్, కొన్ని కలర్స్ అయితే వచ్చాయి. అంటే వాటర్ కలర్స్ అయితే వచ్చి ఇలా బాక్సెస్ లాంటి వాటర్ కలర్స్ కూడా వచ్చేసాయి. మీకు నచ్చిందా గాయస్? అయితే కామెంట్ చేయండి. నేను ఇప్పుడు అన్ని బొమ్మలు చూపిస్తాను కదా, ఏ టూర్లో తీసుకున్న బొమ్మలు మీకు ఏ నచ్చిందో అది కామెంట్ చేయండి, ఓకే? నెక్స్ట్ వచ్చేసి ఇది వరంగల్ 1000 స్తంభాల గుడిలో అయితే తీసుకున్నామన్నమాట. ఇవి యాక్చువల్లీ నా దగ్గర చాలా ఉంటాయి, కానీ ఎన్ని కనిపిస్తే అవన్నీ కొనుక్కోవడమేనా అవి. ఇంకా మా డాడీ అక్కడ ఏమన్నాడు తెలుసా, ఇంకా షాప్ మొత్తం కొనుక్కున్నాను, షాప్ మొత్తం కొనుక్కో అంటున్నాడు. సో ఇంకా ఇదైతే నేను 1000 స్తంభాల గుడిలో అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. వావ్, నాకు పావులు అంటే ఎంత పిచ్చి తెలుసా గాయ్స్. నేను డైలీ ఆడుకుంటూనే ఉంటానన్నమాట పావులు. ఇదిగోండి ఏమేమి వచ్చాయి. ఒక క్యారెట్ అనమాట, మనం కూరగాయలు పెట్టుకోవచ్చు, లేకపోతే అంట్లు మనము తోముకున్నాక ఇలా పెట్టుకుంటాం కదా, అదైతే ఒక క్యారెట్ వచ్చింది. అంట్ల స్టాండ్ అయితే వచ్చింది. వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు మనము బొమ్మలది. ఇంకా ఇది 2 స్పూన్స్ అయితే వచ్చాయన్నమాట. కర్రీకి ఒక స్పూన్, ఇంకా అన్నంకి ఒక స్పూన్. చూడండి బాగా క్యూటీ. మనం స్పూన్ చూడండి, పప్పు చేసుకుంటాం కదా, అప్పుడు ఇలా ఇలా అనుకోవచ్చు. బాగుంది కదా, అన్నం స్పూన్ బాగుంది. గరిటాస్
నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనం కర్రీస్ ఏమైనా చేసుకోవచ్చు. కడాయి. కడాయి గాయస్. మా మమ్మీకి అన్ని పావుల కన్నా ఈ కడాయి ఒక్కటి ఇస్తాం గాయస్. ఎందుకు చెప్పాలా, కడాయిలో మనం ఏమైనా వంట చేసుకోవచ్చు. బాగా ఇలా పట్టుకోవడానికి వస్తాయి కదా, కాలిపోకుండా మన చేతి కాలిపోకుండా ఇలా ఉంటే ఇట్లా పట్టుకోవచ్చు అని మా మమ్మీకి ఎక్కువ ఇష్టం. దానికి ఒక చిన్న క్యాప్ గాయస్. నైస్. చూడండి ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేయొచ్చు, ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేయొచ్చు. బాగుంది కదా. ఇక్కడ ఒకటి పెట్టేసి మళ్ళీ ఇదేంటి ప్యాన్. ఎస్ ప్యాన్ గాయస్. ఇది ఓపెన్ చేయడానికి ఒక క్యాప్ వచ్చింది, ప్యాన్ ఇలా పట్టుకోవడానికి ఒక స్టాండ్ వచ్చింది అనమాట. దీంట్లో మనం దోశలు వేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు గాయస్ మనం ఎక్సెట్రా. నేను స్మాల్ కిచెన్ వీడియోస్ కూడా అమ్మతో పావులాట వీడియో అయితే కంపల్సరీ తీస్తాను. అది మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం కానీ టైం కుదరట్లేదు. నేను ఎప్పుడైనా టైం వీలైతే నేను తీస్తాను అనమాట. ఓకే. మా మమ్మీ కూడా చాలా వర్క్స్ అని తీయట్లేదు గాయస్. ఓకేనా. కంపల్సరీ మీకు అయితే ఆ వీడియో తీస్తాను. ఓకే. ఇది చిన్న ప్లేట్ అన్నం తింటా గాయస్. ఇది చాలా బాగుంది ప్లేట్. మా మమ్మీకి ఇలాంటి చిన్న ప్లేట్స్ ఇవన్నీ అంటే ఫుల్ ఇష్టం గాయస్. ఇదిగోండి ఒక చపాతీస్ చేసుకుందాం మనం. ఓకే. ఇగో మా మమ్మీ చపాతీ రోటితోటి రాస్తుంది. రాకపోతే ఏంటి అంటే నేను బొమ్మలు చూసుకుంటా టీవీలో. ఒక ½ అన్ అవర్ అలా చూస్తాను టీవీ. అంత ఎక్కువ చూడండి నేను. ½ అన్ అవర్ ఆర్ 1 అవర్ కన్నా ఎక్కువ చూడండి నేను టీవీ. ఇంకా 1 అవర్ దాటిందంటే అంటే టైం చూడలేను నేను. ఒకరోజు అంటే చపాతీలు చేస్తుంది ఆ రోజు మమ్మీ. ఏంటి బుక్స్ తీయవా అంటుంది. ఇంకా నాకు మా మమ్మీ చూస్తేనే అంటుంది. నాకైతే ఫుల్ భయం మా మమ్మీ. ఇంకా చూసి నవ్వుతుంది కావాలి. చూడండి ఇవి చిన్న బౌల్స్ గాయస్. ఇంకా మనం పిండి రుబ్బుకోవడానికి ఏమైనా వేసుకోవచ్చు మనము. రైస్ ఇంకా కూరగాయలు కట్ చేసి ఇంట్లో వేస్తారు కదా, అందులో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా క్యారీ పెట్టుకోవచ్చు. ఇలా అనమాట చిన్న బౌల్స్. అండ్ ఇలా చిన్న గ్యాస్ వచ్చింది గాయస్. ఇది గ్యాస్ బాగుందా ఇలా అంటే ఇలా మనము అందులో ఇలా పెట్టుకోవడానికి. చూడండి నేను పప్పు వండుతున్నాను మీకోసం. అయ్యో దీనికోసం గ్యాస్ కావాలి కదా, సిలిండర్ ఇలా పెట్టుకొని నేను వంట చేసినాను గాయస్. అబ్బా పొయ్యి బాగా స్పీడ్ వస్తుంది. ఇంకా కొంచెం స్పీడ్ పెట్టుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తా గాయస్. ఇవి కొంచెం సైడ్కి పెట్టేద్దాం మనము. ఇవన్నీ ఇలా పెట్టేసి ఇలా సైడ్కి పెడతాం. నెక్స్ట్ ఇది వచ్చేసి సో మేమైతే భద్రకాళి టెంపుల్లో అయితే ఈ బొమ్మను అయితే కొన్నాము. ఇక్కడ చూపిస్తాను ఇదండి. ఇక్కడ మా డాడీ గాయస్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు మా డాడీ. ఇక్కడ మా మమ్మీ చూడండి గాయస్ ఎంత షార్ట్ ఫ్రాక్ వేసుకుంది. క్యూట్ మా మమ్మీ డాడీ చూడండి ఎంత క్యూట్ ఉన్నారు. ఇప్పుడు ఓపెన్ చేస్తా. మా మమ్మీ ఎంత క్యూట్గా ఉంది తెలుసా. సో గాయస్ నాకైతే మా డాడీ చాలా ఇష్టం గాయస్. మా మమ్మీ అయితే 99%, మా డాడీ ఆగండి మళ్ళీ మా మమ్మీ ఏడుస్తారు గైస్. మా మమ్మీ అయితే నాకు 999%, మా డాడీ వచ్చేసి 1000%. మా డాడీ అంటే ఇంత ఇష్టం గాయస్. మా అమ్మ అంటే ఇంత ఇష్టం. అంటే మమ్మీ కూడా అన్నీ చేస్తారు కానీ పిల్లలకి అందరికీ డాటర్స్కి అందరికీ ఫాదర్స్ ఇష్టము, సన్స్కి అందరికీ మదర్స్ ఇష్టం. అంతే సింపుల్. ఇదిగోండి మా మమ్మీ డాడీ ఎలా అనిపించారు చూడండి. నేను మిడిల్లో ఉన్నాను గైస్. మా మమ్మీ డాడీ మిడిల్లో ఉన్నాను చూడండి. మా మమ్మీ వీడియో తీస్తుంది కాబట్టి ఇక్కడ రాలేదు. మా డాడీ కొంచెం టీవీ చూస్తున్నారు. ఇంకా ఇప్పుడే జాబ్ నుంచి వచ్చారు. సండే కాబట్టి హాఫ్ డేనే వస్తారు కాబట్టి ఇంకా సండే కాబట్టి ఇంకా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వర్క్ సండే అయిపోయి ఇంకా ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇదిగోండి మా మమ్మీ మా డాడీ. ఈ 2 బొమ్మలలో మీకు ఏ బొమ్మ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది సమ్మక్క సారక్క జాతర. పెద్ద జాతర 2 ఇయర్స్కి ఒకటి చాలా పెద్ద జాతర జరుగుతుంది. 1 ఇయర్కి ఒకసారి చిన్న జరుగుతుంది, నార్మల్ జాతర జరుగుతుంది. 2 ఇయర్స్కి అయితే చాలా ఎంత జనాలు గాయస్. ఒక 100s, 1000s, కరోడ్స్ ఆఫ్ ఉంటారు గాయస్. అంతే కరోడ్స్ ఆఫ్ ఉంటారు. లాక్స్ అక్కడ మాకు బొమ్మలు కొనడానికి కూడా వీల్లేదు గాయస్. అంతమంది ఉన్నారు. నాకైతే ఫుల్ ఏడ్చాను. నాకు బొమ్మ కావాలి. డాడీ ఏమో ఇక్కడ సైడ్కి ఉంటాయి కదా అక్కడ ఇప్పిస్తాను అన్నారు. కానీ నాకు ఇంకా కావాలని ఏడిస్తే అంటే ఏడవలేదు, ఇట్లా జిద్దు చేశాను. జిద్దు చేస్తే ఇప్పించారనమాట. అక్కడ జనాలలో తప్పిపోతారు కదా, అందుకే మా డాడీ మమ్మీకి అయితే చాలా భయము. అందుకే నన్ను ఎప్పుడు ఇలానే పట్టుకుంటారు. ఇలా ఇవ్వరు గాయస్, ఇలానే ఇట్లనే పట్టుకుంటారు. 3 ఉంటాం కదా. ఇగో మమ్మీ డాడీ ఇక్కడ ఒకరు పట్టుకుంటారు, మళ్ళీ ఇక్కడ
ఒకరు పట్టుకుంటారు. ఇలా నేనైతే జిడ్డు చేసి అయితే ఈ బొమ్మ అయితే కొనుక్కున్నాను, సమ్మక్క సారక్కలు. ఇది నా ఫేవరెట్ బొమ్మ గాయస్, ఎందుకంటే ఇవన్నీ పెట్టుకోవడానికి కిచెన్ సెట్ వచ్చి కిచెన్ సెట్ అయితే వచ్చింది. ఇవన్నీ పెట్టుకోవడానికి నా అంకుల్ సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి అయితే వచ్చింది. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను గాయస్. మీరు కానీ ఇలాంటి కిచెన్ సెట్ కొన్నారైతే నాకు కామెంట్ చేయండి. ఓకే, ఈ అన్నిట్లో బొమ్మల కన్నా మీకు ఏ బొమ్మ నచ్చిందో, ఏ జాతరలో కొన్నామో అని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది చిన్నది తీసే ఫస్ట్. ఓకే, ఇది స్టక్ అయింది గాయస్ కొంచెం. ఇది వచ్చేసి బటర్, ఏమైనా ఏంటి మమ్మీ, కొబ్బరి తురుము, క్యారెట్ని ఇలా ఇలా స్మాష్ చేసుకోవడానికి మనము ఎలా అయినా వేసుకోవచ్చు గాయస్. మిక్సీ పట్టవచ్చు, ప్లస్ మిక్సీ ఎందుకని ఇలా తురుమొచ్చు ఇలా. ప్లస్ ఇంకొకటి వచ్చేసి బౌల్ గాయస్, చూడండి ఎంత క్యూట్ బౌల్, చిన్నది. నెక్స్ట్ గ్లాస్ గాయస్, నేను నీళ్ళు తాగుతున్నా. నైస్, పాలు కూడా తాగేస్తాం. మమ్మీ కొన్ని పాలు ఇవ్వు. నైస్ మమ్మీ. ఓకే, నెక్స్ట్ ఇంకా నా ఫేవరెట్ గాయస్, ఇది చెప్పలేను, మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఏంటి చెప్పండి, మిక్సీ గాయస్, చిన్న మిక్సీ నాకు ఎందుకు ఇష్టం అంటే అన్నిట్లో బొమ్మలలో వస్తాయి మిక్సీస్, కానీ దీంతో వైర్ తోటి కొన్ని దాంట్లో రావు, కొన్ని దాంట్లో వస్తాయి. నాకు అందుకే వైర్ తోటి ఉన్న దాంట్లో ఇష్టము. వైర్ మనం ఇలా పెట్టుకొని అన్నట్టు చేయొచ్చు. ఇది అయినా ఇది ప్లాస్టికే కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రిలీఫ్ అయ్యి వచ్చింది గాయస్, ఇది స్టాండ్ గాయస్. చూడండి, ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ చిన్న స్పూన్ ఈ సైడ్. ఓకే మమ్మీ, ఈ చిన్న స్పూన్ గాయస్, మనము ఏమైనా కర్రీస్ కోసం అవన్నీ యూజ్ చేస్తాము. ఈ స్పూన్. ఇది వచ్చేసి చిన్న ప్లేట్ గాయస్. ఇంకొక ప్లేట్ దానికన్నా కొంచెం పెద్దగా ఉండేది. ఇంకొక ప్లేట్ గాయస్, ఇది అన్నంకి యూజ్ చేసే పైన పెట్టేది ప్లేట్, ఇలా బౌల్స్ కోసం పెట్టే ప్లేట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కడాయి గాయస్, కడాయి. ఓకే, వంట చేయడానికి కడాయి కావాలి మనకి. నెక్స్ట్ వచ్చేసి చిన్న ప్లేట్తో ఒక బౌల్ ఇలా క్యాప్ పెట్టేయడానికి వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా సెకండ్ కడాయి గాయస్. 2 కడాయిస్ అయితే వచ్చినాయి మనకి. ఇంకా అన్నానికి ఒక చిన్న స్పూన్ అది వంట చేయడానికి. ఇదేంటి రవకే వచ్చేసింది, చిన్న ప్లేట్స్. ఎస్ గాయస్, చిన్న ప్లేట్స్. చూడండి, ఇవి చిన్న ప్లేట్స్. ఇంకా అవండి, అయ్యో వచ్చేసింది. ఇది మళ్ళీ ఒక 3 కయాస్ అయితే వచ్చినాయి. 2 అనుకున్నాను, మళ్ళీ 3 వచ్చినాయి గాయస్. ఇంకొక చిన్న పొయ్యి గాయస్. ఇంకా దానికి ఒక స్టవ్ ఇలా ఉండొచ్చు, సిలిండర్ గ్యాస్. ఎస్, ఇలా అయితే వచ్చింది. కొంచెం వైర్ తగ్గించారు. నెక్స్ట్ పెట్టారు, ఇలా పెట్టేసి ఇలా ఉండేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం అంట్లని పెట్టడానికి ఒక యాంక్లర్ స్టాండ్. చూడండి ఎంత బాగుందో గాయ్స్. ఇది దీనివల్ల నేను తీసుకున్నాను, ఎందుకంటే నాకు వంటలు ఇవన్నీ పెట్టడానికి, ప్లేట్స్ అవన్నీ పెట్టడానికి నాకు ఒక స్టాండ్ కావాలి ఇలా పెట్టడానికి. చూడండి, ఇలా పెట్టుకోవడానికి ఇవన్నీ కావాలి కాబట్టి ఇదైతే తీసుకున్నామన్నమాట. బాగుంది కదా అమ్మయ్య. ఇవి గాయస్ నా బొమ్మలన్నీ. మీకు కానీ ఏ బొమ్మలు నచ్చిందో, ఏ జాతరలో కొన్నామో అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, మీకు నచ్చిందా ఈ వీడియో అయితే కామెంట్ చేయండి గాయస్. బాయ్, సీ యూ లేటర్. నేను వంట చేస్తున్నా కొంచెం కర్రీ. మమ్మీ నువ్వు వంట చేయాలి, నా కోసం ఆకలిస్తుందా? ఈరోజు సండే మనం చికెన్ చేసుకుందాం. మనం డాడీ మనం మంచిగా కూర్చున్నాం, మమ్మీ వంట చేసి ఇస్తారు మనకి.